మన అందరి కోసం మన తెలుగు న్యూస్. జై శ్రీరామ్, జై గోమాత. నిన్న జరిగినటువంటి ఈ ఆవులకు సంబంధించిన ట్రాప్ ఏదైతే ఉందో చాలా తీవ్రమైన పరిణామము. నిన్న రాత్రి సుమారుగా 8-10 గంటల మధ్యలో రాజంపేట కడప చెక్పోస్ట్లో ఏ అనధికారికంగా వెళ్తున్నటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో చెక్పోస్టులు ఆపకుండా వచ్చేయడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల ద్వారా మొత్తం వాటిని వీడియోస్ తీసి మాకు ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందని చెప్పినాడు. వెంటనే మనము వాళ్ళు ఎక్కడికెక్కడికైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఆ ఊళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. తిరుపతి, మదనపల్లి, పుంగనూరు, పిగిలేరు, పలమనేరు అంతా కూడా. అంటే వీళ్ళు రాయచోటు వచ్చిన తర్వాత లారీలు డివైడ్ చేశారు. అంటే ఒకే రూట్ రాకుండా డిఫరెంట్ వేస్లో వెళ్ళారు. ఆ వేస్లో రాయచోటులో 2 లారీలు మిస్ అయినాయి, మదనపల్లిలో 2 లారీలు దొరికినాయి, పలమనేరులో కూడా 2 లారీలు దొరికినాయి, ఇంకా మిగిలిన మిస్ అయినాయి. అయితే పలమనేరు డిఎస్పీ గారు కూడా ఫోన్ చేసి చెప్పినాము, ఈ విధంగా జరుగుతుంది, దీన్ని సహకరించండి అని. అంటే పోలీస్ యంత్రాంగం ఏం చెప్తారంటే, మాకు చెప్పకుండా మీరు వెళ్ళి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా ఇబ్బంది పడతారు, కాబట్టి మీరు దాన్ని తీసుకోవద్దని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నారు. ఇంతకు మునుపు ఆల్రెడీ అనేక సందర్భాల్లో ఎక్కడో కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు గోప్రేమికులు వెళ్తూ ఉంటే ఇలాంటి లారీలు చూసి వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తగు అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేకరులు అందరికీ కూడా మనకి వాట్సాప్ ద్వారా తెలియజేశాం. ఎక్కడా కూడా ఏ చర్య తీసుకొని ఒక్క లారీ కూడా ఆపలేదు. మేము కష్టపడి రాత్రి 1 గంట టైంలో మదనపల్లిలో కొన్ని పట్టుకున్నాం, పలమనేరులో 2 పట్టుకున్నప్పటికీ కార్యకర్తల మీద పోలీసులు కూడా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తాను. అయితే మదనపల్లిలో మాత్రం సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ వెంటనే దాన్ని రిసీవ్ చేసుకొని రాత్రి మాతో పాటు 4 గంటల వరకు ఉండి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటికి ఆహార పానీయాలంతా కూడా ఇచ్చి ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. వాటి యంత్రాంగంలో పోలీసులు సహకరించకపోతే వీటిని నిరోధించడం అనేది చాలా అసాధ్యమైన విషయం. కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాతో కలిసి సహకరిస్తే గోరక్షను మనము పూర్తిగా నిర్వర్తించడానికి అవకాశం ఉంది. భారతదేశంలో గోవు లేకుంటే భారతదేశం లేదు, భారతీయ సంస్కృతి లేదు, దేశం లేదు, ధర్మం లేదు, వ్యక్తికి ఆరోగ్యం లేదు. కాబట్టి వీటిని కాపాడుకోవాలని అనేక హిందూ సంస్థలు పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ డిపార్ట్మెంట్ యంత్రాంగం అంటే దానికి సంబంధించిన కన్సెంట్ 170 ఆర్టికల్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాటిని ఆపగలిగే అర్హత ఉన్నారో ఏ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా సహకరించలేదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కొంత సహకరిస్తుంది. అంటే మిగిలిన డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా సహకరించి దీన్ని సరైన రీతిలో అరికట్టకపోతే భవిష్యత్తులో మీ పిల్లలకి మీ మనవాళ్ళకి కూడా పాలు తాగేదని కూడా పాలు ఉండవు. కాబట్టి ప్రతి హిందువు, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ దీన్ని దృష్టిలో పెట్టుకొని గోరక్షణ మీద దృష్టి పెట్టాలని హిందూ చైతన్య వేదిక, హిందూ పరిషత్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. Please like and subscribe మన తెలుగు న్యూస్.